ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, తల్లిదండ్రులకు, ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను అన్న విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయంలో మొదటి వచనము, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని చెప్పబడింది. ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అంటే అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి గల కారణాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం, అబ్రహాము విధేయుడు, లోబడినవాడు. అబ్రహాము లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. వెళ్ళమని చెప్పిన స్థలానికి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఏమాత్రమూ ఆలోచించలేదు. దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు, విధేయుడయ్యాడు. తర్వాత అబ్రహాము జీవితంలో మనం చూస్తే నిష్కల్మషమైన హృదయము కలిగిన వాడు. అతని హృదయంలో ఎలాంటి లోక సంబంధమైన స్థితి లేదు. అతడు పవిత్రమైన హృదయము కలిగిన వాడు, దేవుని మాటకు లోబడ్డాడు, మంచి హృదయము కలిగిన వాడు. గత సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మూడో విషయం ఏమిటంటే, అబ్రహాము శోధనను జయించాడు. శోధనను జయించాలి అంటే విధేయత కావాలి. అబ్రహాము విధేయుడు, ఆ విధేయత కావాలి. మనం ముందే నేర్చుకున్నాము. విధేయత కలిగినటువంటి అబ్రహాము ఈ శోధనను జయించాడు. శోధనను జయించాలి అంటే మరొక విషయం ఏమిటంటే విశ్వాసము కావాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే శోధన అనేది చాలా భయంకరమైందండి. ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏమున్నదంటే చూడండి, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. గమనించారా? ఒకప్పుడు ఫరో ఇచ్చిన వాటిని అబ్రహాము తీసుకున్నాడు. దాని వలన ఫలితము చాలా భయంకరంగా అనుభవించాల్సి వచ్చింది. ప్రియులారా, లోతుకి అబ్రహాముకి వచ్చిన సమస్య ఎక్కడ అంటే ఆస్తి విషయంలోనే. ఆస్తి విషయంలోనే లోతు అబ్రహాము విడిపోవలసి వచ్చింది. కనుక మరలా తిరిగి ఈ ఆస్తి విషయంలో అబ్రహాము శోధనకు గురి కావటం లేదు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. ఎందుకంటే శత్రువులను జయించాడు. లోతు కుటుంబము శత్రువుల చేతిలో ఉన్నప్పుడు ఆ శత్రువులను జయించి లోతు కుటుంబాన్ని, సొదొమ పట్టణ ప్రజలను విడిపించినప్పుడు సొదొమ రాజు అంటున్నాడు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకోమన్నాడు. చూడండి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము ఒక చక్కని మాటను మనం చదువుకున్నాం అన్నమాట. అదేమిటంటే, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయినటువంటి యెహోవా నా దేవుడు. అబ్రహామును నేను ధనవంతుణ్ణి చేశానని రేపు నువ్వు చెప్పుకుంటావు. నా దేవుడు శక్తిమంతుడు, ఆయన నాకన్నీ ఆయనే నాకు కలుగజేస్తాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ మాటను మనం నమ్మాలి. మన దేవుడు అన్నీ ఇచ్చేవాడు. మన దేవుడు మనకు అవసరము కలిగిన వాటి అన్నిటినీ కూడా తప్పకుండా ఆయన ఇస్తాడు. చాలా గొప్ప దేవుడు. కనుక అబ్రహాము దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం కూడా దేవుని మీదే ఆధారపడాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏది యాచించవద్దు.
మనుషుల సహాయము కోరుకొనవద్దు. దయచేసి దేవుని మీద ఆధారపడండి. దేవుడు శక్తిమంతుడు. దేవుడు సర్వమును చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించండి ప్రియా దేవుని పిల్లలారా, శోధన జయించాలంటే విశ్వాసం కావాలి. శోధన ప్రాముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. 1 స్త్రీ, 2 డబ్బు, 3 అధికారం. ఒక భక్తుడు అన్నాడు G+G+G. మొదటి G అంటే గాడ్, రెండో G అంటే గోల్డ్, మూడో G గ్లోరీ. ఈ మూడిటిని మనం జయించాలి. అదే శోధన జయించటం అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో శోధనలో పడిపోతూ ఉన్నారు, శోధనకు లోబడిపోతూ ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, మనం గమనించినప్పుడు శోధన ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంటిలో యోసేపు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. కానీ పోతీఫరు భార్య చూడండి, చాలా యవ్వన స్థితిలో ఉన్నది. చాలా సౌందర్యము కలిగినటువంటి స్త్రీ అని కూడా చరిత్ర చెప్తా ఉంది. ఎందుకంటే సౌందర్యము కలిగిన స్త్రీలను రాజు తీసుకుని వెళ్ళి తన అంతఃపురములో ఉంచుకుంటాడని పోతీఫరు ఆమెను తన యొక్క అంతఃపురములోనే ఉంచేశాడు, బయటికి రాకుండా. అయితే యోసేపు మీద ఉన్న నమ్మకము చొప్పున ఆమె గదిలోనికి వెళ్ళి ఆమెకు పరిచర్య చేయటానికి అనుమతించాడు పోతీఫరే. అయితే తన భర్త రాజకార్యాల వలన వెళ్ళిపోయి ఎప్పుడో ఒకసారి ఇంటికి రావటం వలన ఆమె కామాన్ని అదుపు చేసుకోలేక, ఆమె శరీరము కాంక్షను చంపుకోలేక, ఇప్పుడు యవ్వనస్తుడు సౌందర్యవంతుడైనటువంటి యోసేపును పాపానికి ప్రేరేపిస్తూ ఉంటే యోసేపు పాపము నుండి దూరంగా పారిపోయాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, దూరంగా పారిపోయి ఆ శరీర సంబంధమైన కోరికను జయించాడు. ఒక స్త్రీయే యవ్వన కాలంలో ఉన్న ఆ వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటే, వివాహము కానిటువంటి ఎప్పుడు ఒక స్త్రీ సావాసము ఎరగనటువంటి ఆ యవ్వనస్తుణ్ణి ప్రేరేపిస్తూ ఉంటే, చూడండి, ఆయన దేవునికి భయపడినటువంటి వ్యక్తి గనుక పాపము నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆకాను జీవితంలోనికి వెళితే, గాజీ జీవితంలోనికి వెళితే, ఇంకా చాలామంది ధనం కోసం ప్రియులరా ప్రయాసపడి శోధనలో పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. నయమాను ఇచ్చే ఆ కానుకలను తృణీకరించి ఎలీషా ధనాకాంక్షను జయించాడు. ఇలా డబ్బును చాలామంది జయించారు. డబ్బు కోసం చాలామంది పతనమైపోయారు. యూదా ఇస్కరియోతు, దేమా, వీళ్ళందరూ లోకాన్ని ప్రేమించి పతనమైన సందర్భాలు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, అధికారం కోసం సౌలు రాజు, ప్రియా దేవుని పిల్లలారా, నమ్మకస్తుడైనటువంటి దావీదును చంపటానికి ప్రయత్నించాడు, కానీ దేవుడు కాపాడాడు. ఇలాగే చాలామంది ఏలా అనేవాడు రాజును చంపేశాడు. ఇలా చాలా సందర్భాలు అధికారం కోసం రాజులను చంపిన సందర్భాలు ఉన్నాయి. అధికారం కోసం ఏవేవో చేసినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. చూడండి ప్రియులారా, చూడండి, కనుక ఈ శోధనను మనం జయించాలి. అబ్రహాము సునాయాసంగా ఈ శోధనను జయించుచూ ఉన్నాడు. శోధన జయించాలంటే విశ్వాసం కావాలి. మీకు ఒక మాట చెప్తాను, శోధనని జయించాలంటే, మనము విశ్వాసములో జీవించాలంటే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం చూస్తే అందులో ఒక చక్కని మాట అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయము 21వ వచనం. అక్కడేం రాస్తున్నా అంటే, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. చాలామంది ప్రయోజనం ఏమనుకుంటారంటే, ఇక్కడ మనం
ఆస్తులు సంపాదిస్తే మనకి మన పిల్లలకి ప్రయోజనం అనుకుంటున్నారు. అందుకనే ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకుంటున్న వారందరూ కూడా పతనమైపోతూ ఉన్నారు. లోకము వారిని ఆకర్షిస్తూ ఉంది. ప్రయోజనకరమైన వాటిని పక్కన పెట్టి ప్రయోజనము లేని వాటి వైపు తమ మనసులను త్రిప్పి పరిగెడుతూ ఉన్నారు. చూడండి, గాజీ ఆస్తి కోసము పరిగెత్తి తన కుటుంబానికి ప్రయోజనము చేయాలనే కోరికతోటి, ఆస్తిని సంపాదించాలనే కోరికతోటి పరిగెత్తాడు. కానీ తన కుటుంబం అంతా నిష్ప్రయోజనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. గమనించారా? ప్రయోజనమైనది ఏమిటి అనేది పౌలు ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము గమనించాలి. ఏమిటి ప్రయోజనమైందంటే అక్కడే రాస్తాడు. చాలా చక్కని మాట. ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. యూదులకు ఈ మాటే చెప్తున్నాడు, గ్రీసు దేశస్థులకు ఈ మాటే చెప్తూ ఉన్నాడు. గమనించండి, అందరికీ అవసరమైన మాట, అందరికీ ప్రయోజనకరమైన మాట. ప్రియులారా, ఇక్కడ ఎన్నో డెనామినేషన్లు ఉన్నాయి. లూథర్ మిషన్ ఉండొచ్చు, బ్యాప్టిస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఫెలోషిప్లు ఉండొచ్చు, పెంతికోస్తు ఉండొచ్చు, లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉండొచ్చు, సెవెంత్ డే ఉండొచ్చు. ఎన్నో 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 గ్రూపులు, డెనామినేషన్లు మనకి మన ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. అందరికీ అవసరమైన విషయం ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ప్రియులారా, ఎవరైనా రాజరికంలో ఉన్నా, లేకపోతే మత అధికారంలో ఉన్నా, ఎక్కడున్నా కావలసింది రెండు విషయాలు. ఒకటి మారు మనసు, రెండవది యేసుక్రీస్తునందు విశ్వాసము. ఈ రెండు లేకపోతే ప్రయోజనము లేదు. ఒకటి మారు మనసు. ప్రియులారా, ఈ రెండు, మారు మనసు, విశ్వాసము, మారు మనసు, విశ్వాసము. పౌలు బోధించినది ప్రాముఖ్యంగా ఇదే. ఇది అందరికీ ప్రయోజనకరమైనది. చాలామంది ఈ విషయంలో తప్పిపోతూ ఉన్నారు. చాలామందికి మారు మనసు లేదు, కానీ విశ్వాసము విశ్వాసము విశ్వాసం అంటున్నారు. నేను విశ్వసిస్తున్నాను అంటున్నారు, మారు మనసు లేదు. చాలామంది బోధకులు కూడా నీవు నమ్ము, నువ్వు దేవుని కార్యాలు చూస్తావని బోధిస్తూ ఉన్నారు. విశ్వాసాన్ని గురించే ఎక్కువగా బోధిస్తున్నారు. నువ్వు నమ్మితే నీకు ఈ కార్యం జరుగుద్ది, నువ్వు నమ్మితే నువ్వు గొప్పవాడు అయిపోతావు, నువ్వు నమ్మితే నీకు అద్భుతమైన ఆశీర్వాదం మీకు వస్తుంది. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, నమ్మటం మంచిదే, దానికి ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసము, దానికి ముందు మారు మనసు ఉండాలి. మారు మనసు, విశ్వాసము, మారు మనసు, విశ్వాసము. ఈ రెండు భార్యాభర్తలు ఈ రెండు ఉంటేనే మనకి దేవుని కార్యములు జరిగేది. చూడండి, భార్యాభర్తలు ఒకరికొకరు వేరుగా ఉంటే, దేవుడు జతపరిచిన వాటిని ఎవరైనా వేరుపరిస్తే వారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తా ఉంది కదా. భార్యాభర్తలు వేరుగా ఉండకూడదు. వేరుగా ఉంటే పిల్లలు పుట్టరు. ఎలా పుడతారు? వారు కలిసి ఉంటేనే పిల్లలు పుడతారు. మారు మనసు, విశ్వాసం. చూడండి, మారు మనసు లేనటువంటి భర్తతో విశ్వాసము కలిగినటువంటి స్త్రీ కాపురం చేసిన సరైనటువంటి పిల్లలను ఆత్మ సంబంధమైన మెట్టులో పెంచలేరు. చూడండి, మారు మనసు ఉన్నటువంటి భర్త లేకపోతే విశ్వాసము లేని భార్య ఇద్దరు కలిసి కాపురం చేసి పిల్లల్ని కన్నా వారు సరైన రీతిలో పిల్లల్ని పెంచలేరు. అందుకనే భార్యాభర్తలు ఇరువురు మారు మనసు కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు అయి ఉండాలి. దేవుని దగ్గర కూడా మనం మారు మనసు పొందిన వారి విశ్వాసము చాలా బలమైనది. మారు మనసు పొందితే అక్రమమైనటువంటి వాటి మీద విశ్వాసం ఉంచరు. మారు మనసు పొందితే లోక సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంచరు. మారు మనసు పొందిన వారి విశ్వాసం ఏమిటంటే, నేను పరలోకానికి వెళ్తాను, ప్రభుతో ఉంటాను, ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను, నాకు కలిగినవన్నీ దేవుని కొరకు సమర్పిస్తాను. ఏమి విశ్వాసం అంటే, దేవుడు నాకు పెద్ద ఇల్లు ఇస్తానని వాగ్దానం చేశాడయ్యా. దేవుడు నేను సేవ చేస్తున్నాను, ఇదిగో మంచి కారు ఇస్తానని వాగ్దానం చేశాడు. నాకు దేవుడు కారు ఇస్తాడు.
లేకపోతే దేవుడు పెద్ద చర్చ ఇస్తాడు. ఆ విశ్వాసం, మారు మనసు ఉన్న వారి విశ్వాసం అది కాదే. మారు మనసు ఉన్న వారి విశ్వాసం ఏమిటంటే, నేను ఆత్మలను రక్షించాలి, అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరచాలి, మొదట నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలి. నా విశ్వాసం పరలోక సంబంధమైనది. శోధనను జయించటానికి ఇలాంటి విశ్వాసం కావాలి. మనకు ఎలాంటి విశ్వాసం ఉంది? ప్రియా దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాల్లో సాతానుడు సర్వలోకమును మోసగించేవాడు, మనుషులనందరినీ మోసగిస్తున్నాడు. భక్తి విషయంలో కూడా వాడు మోసగిస్తున్నాడు. గమనించండి, నువ్వు సాతాను మోసంలో ఉన్నావా, దేవుని వాక్యములో ఉన్నావా? చాలామంది ఆదివారం ఆరాధనకి వెళ్తే చాలనుకుంటున్నారు. చాలామంది కూడా అలాగే అనుకుంటున్నారు, మా అబ్బాయి ఆదివారం ఆరాధనకి ఖచ్చితంగా వెళ్తాడయ్యా, నా కుమారుడు నా కుమార్తె ఆదివారం ఆరాధన చేస్తూ ఆ చర్చిలో చాలా చక్కగా పాటలు పాడతారయ్యా. అంటే వీళ్ళు ఆదివారం ఆరాధనకే పరిమితం అయిపోయారు. అదొక్కటే ముఖ్యమా? నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళటమే ముఖ్యమా? చూడండి, అన్ని రోజులు ముఖ్యమే. నీవు నీ ఇంట్లో ఎలా ఉన్నావు? నీ మాటలు ఎలా ఉన్నాయి? చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నీ ఇంటిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నీ వీధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? చర్చిలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు? చర్చిలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు వ్యాపారం చేసే వ్యాపారంలో ఎలాగున్నావు? ఏమండి, నీ విశ్వాసం ఎలాంటిది? దేవుని మీద ఉన్నదా? మోసపూరితమైన వ్యాపారం చేస్తూ, ఆఫీసులో లంచాలు పుచ్చుకుంటూ, ఇంటిలో భార్య పిల్లలను అసభ్యకరంగా మాట్లాడుతూ, అక్రమ సంబంధాలు కలిగి జీవిస్తూ, నాకు దేవుడిచ్చాడు, నాకు విశ్వాసం ఉంది, నువ్వు పాపాన్ని జయించావా? అబ్రహాము ధీటుగా సమాధానం ఇస్తున్నాడు, సొదొమరాజుతో ధీటుగా సమాధానం ఇస్తున్నాడు. నీ వాటిలో నాకు ఏది అవసరం లేదు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడో, నూలు అయినను, నూలు పోగైనను, చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనను. నూలు పోగు కూడా నీ అక్రమ సొత్తు నాకు అవసరం లేదు, నీ వ్యభిచార సంబంధమైన సొత్తు నాకు అవసరం లేదు. నా దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినవాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఇదిగో ఆ ఊరు అనే ప్రాంతం నుంచి నన్ను పిలిచాడు, నన్ను ఆదరించాడు, నాకు సహాయం చేశాడు, నాకు అన్ని మేలులే చేశాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నీ దానిలో ఏది అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ మంచి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సాతానుడు మోసగిస్తున్న జాగ్రత్త. గతంలో మనం ఏ తప్పులైతే చేశామో, ఏ పాపమైతే చేశామో ఆ పాపంలోనికి వాడు మనల్ని నెట్టేస్తూ ఉన్నాడు. గతంలో మనం డబ్బు కోసం పేకాటాడాం, మనం డబ్బు కోసం దొంగతనం చేశాం, మనం డబ్బు కోసం అక్రమ మాటలు చెప్పాం. ఈనాడు డబ్బు కోసం మనం ఏం చేస్తున్నాం? దొంగ ఉత్తరాలు రాస్తున్నాం. ఆనాడు చేసిన పనే ఈనాడు చేస్తున్నాం. విశ్వాసుల ఆ సొమ్మును కాజేయటానికి మనము వంకర బోధలు చేస్తూ, వారికి మాయ మాటలు చెప్తూ, ఇదిగో వారి డబ్బును మనం అక్రమంగా గుంజుతూ ఉన్నాం. చూడండి, ఆనాడు చేసిన పాపమేం దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈనాడు కూడా చేయాలా? మనం యేసు లాగా, పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ప్రియులారా, ఈ మాట యేసు ప్రభు చెప్పిన మాట ఇది. అదేమిటంటే యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 5వ వచనములో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు చెప్పిన మాట అది. లోకానికి వెలుగు అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు వెలుగు? యేసయ్య మన కొరకు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై మరలా తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు కదా. ఇప్పుడు లోకానికి వెలుగు ఎవరు? ఇప్పుడు లోకానికి ఎవరు వెలుగు అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలో చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదవండి. మత్తయి రాసిన సువార్త
ఏమంటున్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభు అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగు ఎవరంటే మనమే వెలుగు, మనమే మాదిరి. పౌలు అన్నాడు చూడండి, పౌలు ఏమన్నాడు? పౌలు చక్కని మాట అన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఆ తర్వాత అంటాడు మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. ఎలాగంట? ఒక్క పౌలేనా క్రీస్తును పోలి నడుచుకుంది? ఇంకా అంటున్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా పౌలు చెప్తున్నాడు. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము. మాదిరి అయిన భక్తులు ప్రభునందు ప్రియులారా, ప్రతివారు క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు లోకమునకు వెలుగు అయితే ఆయన పిల్లలమైన మనము కూడా వెలుగు లైట్. ప్రియులారా, ఎవరు లోకానికి వెలుగంటే మనమే లోకానికి వెలుగు. ఎవరు లోకానికి వెలుగంటే శోధనను జయించిన వారే లోకానికి వెలుగు. అబ్రహాము తేటగా చెప్తూ ఉన్నాడు, శోధనని జయిస్తూ ఉన్నాడు, ఆ ధనాన్ని తృణీకరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని పిల్లలారా, అందరూ మనం ఎలా ఉండాలి? మనం దేవుని పనిలో ఉండాలి, దేవుని లాగా ఉండాలి. ఏమండి చూడండి ప్రియా దేవుని పిల్లలారా, రోమాపత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఏముంది? ఈనాడు క్రైస్తవుల విషయం మనం ఆలోచిస్తే అక్కడ ఏమనుందంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎంత చూడండి ఆ రోమా పత్రికలో రాయబడిన ఆ మాటను మీరు గమనించండి. ఇంకో మాట మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో 21వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏముందంటే తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. మరి యేసుక్రీస్తు కార్యములను చూడరు. సోదరుడా, నీ విషయం ఆలోచించు. నీ కన్నుల ఎదుట దేవుని భయం ఉందా? నీవు దేవునికి భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? నాయకులకు భయపడుతున్నావా? ఆలోచించండి, ఎవరికి భయపడుతున్నావు నీవు? నీ సొంత కార్యములు, నీ దురాశ చేత, నీ కుటుంబ విషయాలు, నీ పిల్లల విషయాలు, ఈ కార్యాలే కానీ దేవుని యేసుక్రీస్తు కార్యాలు నువ్వు చేస్తున్నావా? దేవుని భయం ఉన్నదా? నువ్వు ఆలోచించు. చూడండి, మనము దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. మీకు ఇంకో మాట చెప్తాను నేను. దేవునికి ఎందుకు భయపడాలి? చాలామంది అనుకుంటారు మనం పొరపాటు చేస్తే దేవుడు మనకు శిక్షిస్తాడు, మనం పొరపాటు చేస్తే ఏదో వ్యాధి వస్తుంది, బాధ వస్తుంది అని అనుకుంటారు. ప్రియులారా, మన వ్యాధి బాధలు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మోశారు. మనం ఎందుకు దేవునికి భయపడాలంటే, ఒక కుమారుడు తండ్రికి భయపడతాడు. ఎప్పుడు భయపడతాడంటే చిన్నప్పుడు ఒక రకంగా, యవ్వనం దశ వచ్చిన తర్వాత ఇంకొక రకంగా భయపడతాడు. చిన్నప్పుడు ఎలా భయపడతాడు? ఏదన్నా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే మా నాన్న నన్ను కొడతాడు, నన్ను శిక్షిస్తాడు అనే భయము ఆ చిన్న పిల్లవాడికి ఉంటుంది. యవ్వన కాలం వచ్చిన తర్వాత, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ కుమారుడు పాపం చేయటానికి, తప్పు చేయటానికి తండ్రికి భయపడతాడు. ఎందుకు భయపడతాడంటే తండ్రి కొడతాడు, శిక్షిస్తాడని కాదు. ఎందుకంటే ఆ వయసులో ఇక అతన్ని దండించలేడు, శిక్షించలేరు కదా. అయితే ఎందుకు భయపడతాడంటే, నేను తప్పు చేస్తే నా తండ్రి నన్ను చూసి బాధపడతాడు, నన్ను చూసి తనకు తానే మానసికంగా కుంగిపోతాడు, కనుక నా తండ్రిని కృంగతీయకూడదు ఈ కుమారుడు ఆలోచిస్తాడు. కనుక ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం, మనం దేవునికి భయపడాలి.
దేవునికి భయపడాలి. ఒక్క మాట నేను చివరిగా చెప్తాను. కీర్తన 139:24 అక్కడ ఏముందంటే, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నీకు ఆయాసకరమైన మార్గము, ఆయాసకరము అంటే నిన్ను గాయపరిచే మార్గము, లేక నిన్ను దుఃఖపరిచే మార్గము నా యున్నదేమో చూడు తండ్రి అంటున్నాడు. దేవుని దుఃఖపరిచే మార్గములో మనం ఉండకూడదు. కనుక మనం శోధనని జయించాలి, శోధనని జయించాలి. ప్రియా దేవుని పిల్లలారా, శోధనని జయించండి, విశ్వాసం ఉంచండి, ప్రభు రాజ్యము వైపు మీ కన్నులెత్తి చూడండి. అబ్రహాము ఏ విధంగా ఆ సమస్తాన్ని, ఆ సొదొమ రాజు ఇచ్చే వాటిని తృణీకరించాడో, వదిలివేశాడో, దాన్ని నాకు అవసరం లేదన్నాడో, అలాగే మనం ఈ లోకాన్ని అవసరం లేదని మనం చెప్పగలిగే వారంగా ఉండాలి. ఈ శోధనని జయించి ప్రభు వైపు చూసే వారంగా ఉందాం. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ఎన్నటువంటి బిడ్డలను దీవించండి, మీ కృపా కనికరం చేత నింపండి. దుష్టుని ప్రతి కార్యమును లయపరిచి మహిమ పొందమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, శోధన జయించే శక్తిని వారికి దాయిచ్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, ప్రియా దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము గత కొన్ని వారాలుగా దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఒక అంశాన్ని. అదేమిటంటే, రండి మన వివాదము తీర్చుకొందుము, రండి మన వివాదము తీర్చుకొందుము. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. ప్రియులారా, ఏమిటి వివాదం అంటే, నమ్మకమైన నగరు వేశ్య అయిపోయింది, మొదటి విషయం. రెండో విషయము, నమ్మకమైన నగరులో నరహంతకులు నివాసము చేస్తున్నారు. మూడో విషయము, వారి వెండి మస్తాయను, వారి ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయెను. ఆ తర్వాత వారి అధికారులు ద్రోహులు. ఇప్పుడు ఐదవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, వారు నమ్మకమైన నగరు ఇప్పుడు దాని అధికారులు, ప్రజలు దొంగలతో సావాసము చేయుచున్నారు. నమ్మకమైన నగరులో ఉన్నటువంటి వారు, ఆ నగరులో ఉన్నటువంటి అధికారులు, ఆ నగరులో ఉన్న ప్రజలు దొంగలతో సావాసము చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి సావాసము ఎవరితో అంటే, నీతిమంతునితో కాదు, యథార్థ పరులతో కాదు, వారి సావాసము దొంగలతో. దొంగలు. ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, నమ్మకమైన నగరు ఇప్పుడు ఏమైపోయిందో. భక్తిహీనులు త్రోవ చేరక దుష్టుల మార్గాన నడవద్దు అని చెప్పబడుతూ ఉంది. మూర్ఖుల సావాసము మనలను చెరిపివేస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడింది. దొంగలతో పాలు ఉన్నవాడు తనకు తానే పగవాడు అని సామెతల గ్రంథం 29:24లో చెప్పబడుతూ ఉంది. చూడండి, దొంగలతో సహవాసము చేసేవారిని దేవుడు చీల్చివేస్తాడు అని లేఖనములో కీర్తనకారుడు 50వ కీర్తనలో వ్రాస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఇప్పుడు నమ్మకమైన నగరులోని వారు, వారి సావాసము దొంగలతో అంటే వారు అపవాదితో సావాసము చేస్తున్నారు. ఈ మంచి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన శరీరమును అప్పగించాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనం